హాయ్ నేను సతీష్. వితిక పునర్నవి సీజన్ 3లో కంటెస్టెంట్స్ కదా ఇప్పుడు మరి వచ్చారు. వాళ్ళతో ఆ ట్రూత్ ఆర్ డేర్ కోసం ఆడించినట్టుగా నాకైతే అనిపించలే. ఒక ఇన్వెస్టిగేషన్ కోసం వచ్చారన్న మాదిరిగా వాళ్ళను ఆ ట్రూత్ ఆర్ డేర్లో దడదడలు ఆడించారు. కొన్ని ప్రశ్నలు, చాలా ప్రశ్నలు అయితే అడిగారు. కొన్ని ఇంట్రెస్టింగ్ ఉన్నవి, వాటి గురించి మాట్లాడుకుందాం. వాళ్ళు ఏదో వాళ్ళతో చాలా ఆన్సర్లు బయటికి తెప్పిద్దామని చాలా ప్రయత్నం అయితే చేశారు. దాని గురించి కూడా మాట్లాడదు. అట్టగే చివరిలో ప్రోమో కూడా ఉంది కదా, ఆ ప్రోమో గురించి కూడా మాట్లాడుకుందాం. అయితే సౌత్ ఇండియాలో ఫస్ట్ వేల కప్పులు అని కూడా ఆవిడ చెప్పింది. వితిక వాళ్ళ హస్బెండ్ ఈమె కలిపి అప్పుడు సీజన్ 3లో కంటెస్టెంట్ ఒక పేరు రావడం అనేది కూడా మాదే ఫస్ట్ బిగ్ బాస్కి, అంటే సౌత్ ఇండియా లెవెల్లో బిగ్ బాస్లో మేమే ఫస్ట్ కబురని. అట్లాగే ఇంకోటి ఏంటంటే మరి వీళ్ళిద్దరు కూడా ఆ సీజన్లో 100% ఇచ్చారు. చాలా ముక్కుసూటిగా మాట్లాడడం కానీ, టాస్క్లో కూడా 100% ఇచ్చి నెక్స్ట్ లెవెల్ గేమ్ అయితే ఆడారు. సో ఇక్కడ కూడా ఈ ట్రూత్ ఆర్ డేర్లో కూడా అట్లాగే ప్రయత్నం చేశారు. అలాగే ఇక్కడ స్టార్టింగే ఒక పంచ్ కూడా వేసేస్తారు. మరి ఎవరిని ఉద్దేశించి మీకు అనిపించిందో మెసేజ్ కూడా పెట్టండి. 13వ వారం వరకు వచ్చేసాం కనుక ఇక గ్రూప్ గేమో సోలో గేమో ఏదో ఒకటి ఆడిచ్చారు. కానీ ఇక్కడైనా ఈ ట్రూత్ ఆర్ డేర్ టాస్క్లో అయినా సరే నిజం చెప్పండి అని. మరి ఎవరి గురించి ఆ మాట అన్నారని కూడా మెసేజ్ అయితే పెట్టండి. ఎందుకంటే జగమెరిగిన సత్యం అయితే గ్రూప్ గేమ్ ఎవరు ఆడారు, ఎవరు ఆడట్లేదు ఏంటనేది దాని గురించి. అట్లాగే పృథ్వీ కోసం కూడా ఫ్రెండ్షిప్ కోసం, క్రష్ కోసం ఫ్రెండ్షిప్ వదులుకున్నారా అంటే, నాకు ఫ్రెండ్షిప్ ఇంపార్టెంట్ క్రష్ కన్నా అంటే అప్పటికి అడిగారు వాళ్ళు. క్రష్ తర్వాత లవ్ అవ్వచ్చు, లైఫ్ పార్ట్నర్ కావచ్చు, ఏదైనా సరేనని సరే లేదు నాకు ఫ్రెండ్షిప్పే ఇంపార్టెంట్, ప్రయారిటీ నా ఫ్రెండ్షిప్కే ఉంటుందని ఆయన అయితే క్లారిటీ ఇచ్చాడు. అట్లాగే రోహిణికి సంబంధించి మరి మీ లవ్ ఏంటి అంటే, ఫస్ట్ లవ్ ఏంటి, బ్రేకప్ అయినప్పుడు ఏమైనా ఫీల్ అయ్యారంటే, ఫస్ట్ బ్రేకప్ అయినప్పుడు ఫస్ట్లో ఫీల్ అయ్యా, చాలా బాధపడ్డా, అయ్యో ఎందుకు ఇలా జరిగిందని. మరి తర్వాత అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యా, ఇలాంటి పర్సన్ మన లైఫ్లో ఉండకపోవడమే బెటర్ అనిపించిందిలా, ఆవిడైతే నేను అట్లా ఫీల్ అయ్యాను. అలాగే నిఖిల్కి అడిగిన ప్రశ్నలు కూడా ఏమంటే, ఈ హౌస్లో ఆడిన అతిపెద్ద అబద్ధం ఏంటి అని అడిగారు. ఆయన ఎలా ఆలోచనలో పడితే ఇక్కడ పునర్నవి వేసేసిందో పంచు, ఇక్కడ కూడా సేఫ్ ఆడక్కర్లేదు అంటే ఓవరాల్గా ఏదైనా జర్నీ అంతా సేఫే కదా, సో సేఫ్గా ఆడుకుంటూ వస్తుంది కనుక ఇక్కడ కూడా ఈ హౌస్లో ఆడిన అతి పెద్ద అబద్ధం అంటే అక్కని చెప్పొచ్చు, కానీ ఇక్కడ సేఫ్ ఆడక్కర్లేదు అన్నా కూడా తేజ కూడా మరొకటేస్తాడు. అంటే చాలా ఉండుంటాయి కదా, అన్నింటిలోంచి ఒకటి తీయాలి కదా అబద్ధాలని. సరే మరి నిఖిల్ కూడా ఇక్కడ ఎంత సేఫ్గా చెప్పాడంటే, అడిగిన ప్రశ్న ఏంటి చెప్పింది ఏంటంటే, అంటే కొన్నిసార్లు నేను మెంటలీ స్ట్రాంగ్ అని డిఫెండ్ చేసుకుంటా, అది అతిపెద్ద అబద్ధం అంట. అది అసలు రీజన్ అయినా, అదొక ఆన్సర్ అయినా. ఇక్కడ కూడా అంతే, ఆమె అప్పటికీ ఇక్కడ కూడా సేఫ్ వద్దన్నా సరే మళ్ళీ అంతే సేఫ్గా, నేను చాలా సందర్భాల్లో నేను మెంటలీ స్ట్రాంగ్ అనే లెక్క డిఫెండ్ చేసుకున్నా, అట్లా డిఫెండ్ చేసుకుని నేను మరీ అంత మెంటలీ స్ట్రాంగ్ కాదు, నేను కొద్దిగా ఎమోషనల్గా వీక్ అనేది చెబుతున్నాడు ఇక్కడ. సో నేను చాలా ఎమోషనల్గా చాలా వీక్ అయినా సరే నేను చాలా స్ట్రాంగ్ అనే లెక్క అబద్ధం ఆడాను, ఇదే అతిపెద్ద అబద్ధం అని చెప్పేసి ఇట్లా చెబుతా ఉన్నాడు. నాకు అడిగితే అతిపెద్ద అబద్ధం ఏదంటే, అలా ట్రయాంగిల్ ఏ వచ్చి బీ పేవాలి, బి వచ్చి సి పేవాలి, అందులో ఎదురు వైపు నుంచి కూడా ఫీలింగ్స్ వచ్చినాయి. అందుకోసం అంత జలస్ ఫీల్ అవడం, నాకు రంజన్ వచ్చింది, సంజన్ వచ్చింది, రైజ్ అయ్యింది, ఇవన్నీ ఫీల్ అయ్యాడు చెప్పాడు. బట్ తర్వాత నాకు కూడా ఏ ఫీలింగ్స్ లేవే అని చెప్పడం కానీ ఇవన్నీ కూడా, సో ఒకటి కొన్ని ఉన్నాయి, బట్ ఇక్కడ కూడా అలాగే సేఫ్గా చెప్పుకొచ్చాడు. అలాగే ఇంకొకటి కూడా అడిగింది ఆమె పునర్నవి, నీకు ఫ్రెండ్ ఎవరు, బెస్ట్ ఫ్రెండ్ ఇక్కడ హౌస్లో అంటే పృథ్వీ అని చెబితే, సరే సాక్రిఫైస్ చేసేస్తావా నువ్వు అంటే చేస్తాను, బట్ ఎలా చేస్తానంటే నాకు కడుపు నిండాక ఇంకా ఉంటే చేస్తా కదా, నాకు మానేసి అయితే నేను చేయని సాక్రిఫైస్ చేసినట్టు అంటే అది కూడా క్యాలిక్యులేటెడ్గా చేస్తున్నావు అని మాకు అనిపించింది. ఆ ఎగ్ ఎవిక్షన్ షీల్డ్ విషయంలో కూడా అంటే ఒకవైపు ఫ్రెండ్, ఒకవైపు ట్రోఫీ ఉంటే ఏది చూజ్ చేసుకుంటావు అంటే ఖచ్చితంగా ట్రోఫీ అని చెప్పాడు ఆయన. సో అయితే మరి నువ్వు నాకేమో ఎవిక్షన్ షీల్డ్ కోసం ఇవన్నీ కూడా కొన్ని సాక్రిఫైస్ చేసినట్టు అనిపిస్తుంది ఫ్రెండ్స్ కోసం అంటే, లేదు నాకు సరిపోయేంత ఉంది, ఇంకా ఎక్స్ట్రా ఉండేటప్పుడు ఖచ్చితంగా నేను చేస్తానని చెప్పాడు. అయితే ఇక్కడైతే ట్రోఫీయే ఇంపార్టెంట్ అని చెప్పాడు. బట్ మన రోహిణితో ఏమన్నాడు 2 days బ్యాక్, నాకు 10 మందితో ఆడేటప్పుడు వాళ్ళని బ్యాడ్ చేసుకుని కప్పు అయితే నాకు అవసరం లేదు, నాకు ఎమోషన్సే ముఖ్యం, నాకు బాండింగ్స్ ఈ బంధాలు అనుబంధాలు ఇవే నాకు ఇంపార్టెంట్, మనుషులే నాకు కావాలి, ఆ ఎమోషన్స్ ఆ ఎఫెక్షన్స్ అవే ఆ రిలేషన్స్ నాకు ఇంపార్టెంట్ తప్ప నాకు ఈ కప్ ఏం అవసరం లేదు, 10 మందిని బ్యాడ్ చేసుకుని నేను ఎందుకు కప్పు తెచ్చుకోవాలి, నాకు అది అవసరం లేదు అన్నాడు. ఇప్పుడేమో నాకు ఫ్రెండా కప్పు అంటే కప్పే అంటున్నాడు. సో మరి మొన్న 2 days బ్యాక్ 3 days బ్యాక్ రోహిణి మెగా చీఫ్ ఆ టాస్క్ పృథ్వీ మీద ఆడి గెలిచిన తర్వాత అదే నైట్ డిస్కషన్ పెట్టేటప్పుడు కూడా అదే మాట, నాకు కప్పు అక్కర్లేదు, నాకు బంధాలే ముఖ్యం అని చెప్పి. ఇప్పుడు నాకు ఫ్రెండ్ అక్కర్లేదు, నాకు కప్పే ముఖ్యం అంటున్నాడు. సో ఇలా అందుకోసం వాళ్ళు కూడా అనింది, బయట నుంచి ఆడియన్స్గా చూసి ఎవరికైనా అనిపిస్తుంది ఏంటి అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట, ఏ రోడ్డు దగ్గర ఆ పాట పాడుతుందనే లెక్క అట్లాగే అనిపించింది. మరి కుదిరితే ఆ వీడియో క్లిప్పింగ్ కూడా చూస్తా, ఆ వీడియో ఈ వీడియో కూడా షేర్ చేస్తా, చూద్దరు నెక్స్ట్ వీడియోలో ఇన్స్టాల్గా నేను. అలాగే తేజకి ఏంటంటే నా తర్వాత ఎవరు ఆయన తర్వాత గౌతమ్ ఫిజికల్లీ మెమరీ పరంగా కొద్దిగా స్ట్రాంగ్ ఉంటాడని చెప్పింది. విష్ణుప్రియకి
మీకు తెలిసి ఎవరికైనా బ్యాడ్ అడ్వైజ్ ఇచ్చారని అడిగితే నిజంగా ఇది ఒక ఇంట్రాగేషన్ లాగా అనిపించింది. బ్యాడ్ అంటే టాస్క్‌లో గెలవడానికి గాని, లేదా ఓడించడానికి గాని ఇచ్చారంటే, ఆ బ్రాస్లెట్ ఇచ్చి క్లాన్స్ మారేటప్పుడు పృథ్వీని కావాలని వేరే క్లాన్‌కి వెళ్ళిపోయాను. పృథ్వీని వేరే క్లాన్ నుంచి మా క్లాన్‌కి రప్పించడానికి ఆయన్ని ఇంప్రెస్ చేయడానికి. సో, అక్కడైతే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. చాలా హైలైట్ ఉంటాయి. మన మెగా చీఫ్‌లు అవ్వచ్చు అది ఇది అని చాలా చెప్పా గాని కావాలనే. బట్ అతనైతే నమ్మలా అక్కడే ఉండిపోయాడని. అట్లాగే నబీల్‌కి సంబంధించి ట్రూ లవ్ అంటే హౌస్‌లో లేరు. బయటైతే ట్రూ లవ్ అంటే అన్నీ కలిపి ఒకటే ఉండాలి లెక్క. ఆ ట్రూ లవ్‌లోనే అన్నీ దొరుకుతాయి. మన కేరింగు ఆహ్, ఒకరికొకరు కేర్ చేసుకునేది గానీ ఎవ్రీథింగ్ అందులో ట్రూ లవ్‌లోనే ఉంటాయి కనుక అదైతే చెప్పాడు. అంటే కాస్త క్లారిటీ మిస్ అయినట్టుందంటే సేమ్ మొన్న అఖిల్ కూడా అట్లాగే చెప్పాడు. స్టార్టింగ్‌లో ఫుల్ క్లారిటీతో ఉండేవాడివి. ఇప్పుడెందుకు ఆ క్లారిటీ మిస్ అవుతుందంటే మన నా బెస్ట్ నేను ఇస్తాను. కొద్దిగా ప్రెషర్ అయితే కావచ్చని నేను అంటాను నబీల్ విషయంలో. ఆపర్చునిటీస్ రావట్లే టాస్క్‌లో గాని, నామినేషన్‌లో గాని నా ట్రై అయితే నేను ట్రై చేస్తాను. పైగా వైల్డ్ కార్డ్‌లు రాకముందు కొద్దిగా ఉన్నంతలో ఇమిటేషన్ గాని ఏదైనా నేనే చేసేవాడిని. నాదే హైలైట్ అయినట్టుండేది. బట్ వీళ్ళొచ్చాక వీళ్ళు కంప్లీట్‌గా డామినేషన్ కదా! ప్రొఫెషనల్ కమెడియన్స్ లాగా వీళ్ళతో కావచ్చు. అది కూడా స్కోప్ తగ్గిపోయింది. అందువల్ల కూడా క్లారిటీ కావచ్చని మాదిరిగా చెప్తున్నాడాయన. అట్లాగే గౌతమ్ మరి మీలో మీరు మార్చుకోవాలి అనుకోని మార్చుకోలేకపోయింది ఏంటంటే ఎక్కువ సెన్సిటివ్ కొన్నింటిని అస్సం తీసుకోలేను. కొన్నింటికి ఎక్కువ అదే స్ట్రెంగ్త్, అదే ఎమోషన్ అంటాడు. మరి అదే స్ట్రెంగ్త్ అనేటప్పుడు అది మార్చుకోవాల్సిన అవసరం లేదు కదా! అంటే కొద్దిగా లావుగా ఉండేవాడిని. ఇప్పుడు ఫిట్ అయ్యా. నువ్వు సాధించలేవంటే ఖచ్చితంగా సాధించి తీరుతా అని చెబుతా ఉన్నాడు. అదే ఆ ఎమోషనే ఓవర్‌గా నేను సెన్సిటివ్‌గా ఆలోచించేసి దానివల్లే నేను షైన్ అవుతున్నా. మళ్ళీ దాన్నే మార్చుకోవాలనుకుంటున్నాను అని కూడా చెప్తారు. అంటే అంత సెన్సిటివ్‌గా ఉండదు. ఆ కొన్నిటికి పిచ్చ లైట్ తీసుకో లైట్. ఇప్పుడు ఎందుకంటే ఆ రోజు చూడండి అశ్వత్థామ టాపిక్ అంటే దాని గురించి అంత ఫీల్ అయ్యాడు. సో, ఆ సెన్సిటివ్ వాళ్ళే. కొన్నింటిని అస్సలు మనసుకు కాదు కదా! అసలు పట్టించుకోకూడదు. ఆ రకంగా ఉండాలని లెక్క కోరుకుంటున్నట్టున్నాడు. ఇక అవినాష్ ఈ హౌస్‌లో గాని, బయట గాని ఈ రిలేషన్ ఎండ్ అయిపోతే బాగున్ను అనిపించినా ఇక తప్పదన్నట్టు కంటిన్యూ చేస్తున్నారు. హౌస్‌లో కూడా ఏంటంటే టేస్టీ తేజ, రోహిణి విషయంలో అట్లా ఏమైనా చేస్తారంటే అదేం లేదండి. ఆ స్కిట్‌ల కోసం యూజ్ చేసుకోవడం కాదు కదా! ఫ్రెండ్‌షిప్ రియల్‌గా జెన్యూన్‌గా ఉంది. పైగా స్కిట్‌లు అలాంటివి చేయాలని సన్న పక్కన ఉండాలి కదా! ఒక్కడినే చేసుకుంటూ చేయలేం కదా! నాయన. కొన్ని మామూలు సాదాసీదాగా అనిపించే ప్రశ్న. ప్రేరణ హౌస్‌లో కోపం వచ్చాక వరస్ట్ థింగ్ ఏంటంటే 2 సార్లు అయింది. నోరు జారేసా బ్రెయిను ఫ్లిప్ అయింది. బ్రెయిన్ ఫ్లిప్‌తో అంటుంది. బయటైతే నేను అట్టా వాడను అలాంటి పదాలు. బట్ ఇక్కడ ఎందుకంటే నిఖిల్ విషయంలో ఒకసారి, ఇంకొక విషయంలో ఒకసారి టంగ్ స్లిప్ అయితే అయిపోయింది. అదే వరస్ట్ థింగ్ హౌస్‌లో అని చెప్పింది. అట్లాగే మరి వీళ్ళ గురించి తెగ చెబుతా ఉన్నారాడు. వితిక అండ్ పునర్నవి. ఆ సీజన్‌లో వాళ్ళ 3లో కూడా మంచి ఫ్రెండ్‌షిప్ ఉండేది. పునర్నవి వీళ్ళందరిది. సో, అందుకని బిగ్ బాస్ హౌస్‌లో వీడు నావాడు, ఇది నాది అనుకుంటాం కానీ దాటాక ఎవరి ప్రొఫెషన్ వాళ్ళదే. మా ఇద్దరం కూడా కొట్టుకున్నాం, తిట్టుకున్నాం, అలిగాం, ఎత్తుకున్నాం, చాలా చేసుకున్నాం. అలాగే మీరు కూడా ఇండివిడ్యుయల్‌గా వచ్చారు. ఇండివిడ్యుయల్‌గా ట్రోఫీ ఎత్తాలి అది గుర్తుపెట్టుకోండి. అంటే విష్ణుప్రియ ఇక్కడ అవును పుట్టడం కూడా ఇండివిడ్యుయల్‌గా, పోవడం కూడా ఇండివిడ్యుయల్‌గా అంటే అంతవరకు వద్దులే. కనీసం మళ్ళీ యూనివర్స్ అని వద్దు. ఈ హౌస్ వరకైనా చాలులే మరి పుట్టుక, చావు వరకు అక్కర్లేదు గానీ, ఈ గేమ్ వరకైతే మనం ఇండివిడ్యుయల్‌గా గెలవడానికి వచ్చాం కదా! అది ఫోకస్ పెడితే బెటర్ అన్నట్టు చెబుతున్నారు వాళ్ళు. అయితే విష్ణుప్రియ కూడా అన్నారు పాజిటివ్‌గానే అంటే ఆమె ఆట ఫోకస్ గేమ్ మీద ఉండట్లేదు. ఆ బాధే కనపడింది వీళ్ళ ఇంటెన్షన్ కూడా. ఆమెనేమో అమ్మా నువ్వు ఆట కోసం వచ్చావు, అతని కోసం వచ్చావు అట్లా చెప్పకపోయినా, నువ్వు ఫోకస్ ఏదో నీ ఎఫర్ట్స్ అయితే పెడుతున్నావు. చివరికి మరి యూనివర్స్ గెలిపిస్తది అంటే నీ ఆటే నీకు ముఖ్యం కదా! నీ ఆటే నీకు గెలిపిస్తది కదా! గాలిలో దీపం పెట్టినట్టు అనిపిస్తుంది నీ ఆట అంటే అది ఫ్యాక్టే. ఆ అమ్మాయి నిజంగా పృథ్వీ మీద ఉన్నంత ఫోకస్ గేమ్ మీద పెడితే నెక్స్ట్ లెవెల్ కంటెంట్ వచ్చేది. అంత సీరియస్‌నెస్‌గా ఆడి అసలు టైటిల్ విన్నర్ దిశగా దూసుకుపోవలసింది. నిజంగా అదే ఎఫర్ట్, అదే సీరియస్‌నెస్, ఆ తపన, తాపత్రయం పెట్టుంటే వాళ్ళకి అదే అర్థమైతుంది. మరి ఆవిడైతే విందు కదా! మేనిఫెస్టో, యూనివర్స్ ఇట్లా చెబుతావు కదంటే అన్నీ ఉంటే ఒకటుంటే సరిపోదు కదా! అన్నీ ఉండాలి కదా! అని ఏదేదో రకరకాలుగా చెబుతుంది తప్ప ఆవిడ వినిపించుకునే పరిస్థితి కనిపించట్ల. అట్లాగే ఇంకోటేంటంటే వాళ్ళిద్దరిని అడిగారు. "నీ పృథ్వీ నీకు విష్ణుప్రియ అంటే ఇష్టమా? విష్ణు నీకు ఆయన అంటే ఇష్టమా?" అంటే మీ ఇద్దరు సరే ఇద్దరు ఫ్రెండ్స్ అని చెప్పారు. ఆమె నాకు ఫ్రెండ్ అని అతను, అతను నాకు ఫ్రెండ్ అని ఆమె చెప్పారు. అయితే మీ గేమ్ స్పాయిల్ అవుతుంది అనుకోవట్లేదు మీ ఫ్రెండ్‌షిప్ వల్ల. సింపథీ కార్డ్ వాడుతున్నావని పృథ్వీ అంటే అది సింపథీ కార్డ్ అవ్వదు. ఎందుకంటే ఇప్పుడు ఆమె కూడా ఎప్పుడు ఎందుకు సింపథీ కార్డ్ ఎందుకు అయిందని కూడా ఆయన అడిగాడు. ఎలా ఇది సింపథీ కార్డ్ ఎట్లా అయిందంటే ఆమె ఎప్పుడూ ఎక్స్‌ప్రెస్ చేస్తుంది. నువ్వైతే ఒక స్టాండ్ తీసుకోవట్లే. ఆమె ఓవర్ ఎక్స్‌ప్లనేషన్ కూడా చేసేసింది. ఇక చెప్పాల్సిందంతా చెప్పేసి ఆవిడ బ్యాడ్ అవుతుంది కూడా అని చెప్పారు. ఆఫ్‌కోర్స్ ఒక విష్ణుప్రియని ఒక షీలీలా వాడుతున్నావా అని ఆమె ఫ్రెండ్‌షిప్‌ని ఒక గేమ్ కోసం వాడుతున్నట్టు అనిపిస్తుంది. ఆమె ఫస్ట్ నుంచి ఒకే మాట మీద నిలబడింది. బట్ నీ నుంచి క్లియర్‌గా లేదంటే పృథ్వీ అయితే చెప్పాడు. ఆవిడ నాకు ఫ్రెండే. నాకైతే నేను సింపథీ వాడుతున్నట్టు అనిపించలే. అట్టగే సింపథీ కార్డు అవసరం కూడా నాకు లేదు. ఈ గేట్ దాటే ఫ్రెండ్‌షిప్ ఉంటదో లేదో కూడా నాకు తెలీదు. అది విషయం కూడా నేను క్లారిటీ ఇచ్చేసా. ఉండొచ్చు, ఉండకపోవచ్చని. బయటకి జరిగాక ఏం జరుగుద్దో చెప్పలేం. బట్ నేనైతే క్లియర్‌గా చెప్పానని చెబుతున్నాను. అయితే ఆయన చాలా సందర్భాల్లో చెప్పాడు.
బట్ ఆవిడ నుంచి ఆ ఫీలింగ్ ఉంది, ఎమోషన్ ఉండేటప్పుడు కరాఖండిగా దీనివల్ల నా గేమ్‌కి ఎఫెక్ట్ అయితుంది, లేకపోతే నీ గేమ్‌కి ఎఫెక్ట్ అయ్యిద్ది అని కూడా చెప్పలే. ఒకవేళ నిజంగా నా మీద అంత ఇష్టం ఒక రకంగా చెప్పొచ్చు. ఒక వెల్ విషర్‌గా సరే అమ్మా నా మీద ఇష్టం ఉంటే బయటికెళ్ళాక మనం చూద్దాం గానీ ఫస్ట్ నువ్వు నేను గేమ్ ఆడడానికి వచ్చాం కదా! సో, నువ్వు కూడా ఇప్పుడు నిజంగా నా మీద అంత ఇష్టం ఉంటే ఆ ఇష్టాన్నంతా గేమ్ మీద పెట్టు. తర్వాత చూద్దాం అని ఒక మాటని చెప్పుంటే కూడా బెటరే, మంచిదే. కానీ చెప్పలా ఆయన ఏనాడు కూడా అంత డైరెక్ట్‌గా చెప్పట్ల. సో, ఒక రకంగా మౌనం అర్ధంగీకారమైన టైప్‌లో కూడా కొంతమంది కనిపించడం తప్పులేదు. ఆయన కూడా చెప్పొచ్చు కదండీ! ఇష్టం లేదని చెబుతున్నాడు. ప్రేరణ అడిగినా చెప్పాడు, యష్మి అడిగినా చెప్పాడు, మిగతా వాళ్ళు ఎవరు అడిగినా చెబుతా ఉన్నాడు. కానీ వాళ్ళ అమ్మగారు అడిగినా టైమ్ పాస్ అని. కానీ ఆ అమ్మాయి కూడా ఒకసారి సీరియస్‌గా ఓకే. నువ్వు నా ఫ్రెండ్‌వే. నేనంటే నీకు ఇష్టమే నాకు అర్థమైంది. కానీ ఇక్కడికొచ్చింది మనం నువ్వు నేను వచ్చింది గేమ్ ఆడడానికి వచ్చాం. అది ఆడదాం ఫస్ట్. అయిపోయాక తర్వాత చూద్దాం. సరేనా? అంటే ఎందుకంటే ఆయన ఆమె వల్ల ఆమె కేరింగు, ఆ ప్యాంపరింగు, ఆ లవ్ అండ్ ఎఫెక్షన్ వల్ల ఆయన గేమ్‌కి ఎఫెక్ట్ అవ్వట్లేదు అనే విషయంలో ఫుల్ కాన్ఫిడెన్స్‌గా ఉన్నాడు గనక, క్లారిటీ ఉంది గనక ఏముందిలే ఆవిడ ప్రయత్నం ఆవిడ చేసుకుంటది. నాకేముంది నాకైతే క్లారిటీ ఉంది కదా! అని ఒక కాన్ఫిడెన్స్‌తో ఉన్న వల్ల అంత ఖచ్చితంగా చెప్పలేరు. సో, వీళ్ళు కూడా అదే అంటున్నారు. సో, మీరు కూడా చెప్పాల్సింది కదా పృథ్వీ అని. నేనైతే చెప్పాను ఆ ఫ్రెండ్‌షిప్ ఉంటదో ఉండదో అని కూడా చెప్పేసాను. నా వైపు నుంచి అయితే సింపతి వస్తదని గట్టా ఏం లేదు. సింపతి పరంగా ఒకవేళ టైటిల్ నేను గెలిచినా, ఎవరు గెలిచినా నాకు అవసరం లేదని చెబుతున్నాడు. నాకు తెలిసి నాకు సింపతి రాదని. ఎందుకంటే ఆయనకైతే రాదు. బట్ ఆ అమ్మాయికి కూడా ఏమైనా వస్తదంటే ఆవిడకి కూడా రావట్ల. రాదు. ఎందుకంటే ఇప్పుడు వారం చూడండి 5గురు నామినేషన్ చేసి ఒకటే రీజన్ చెప్పారు. ఈ పృథ్వీ విషయం ఇప్పుడు వీళ్ళు అడిగినట్టుగే నువ్వు ఆట మీద ఫోకస్ కంటే అతని మీద ఫోకస్ ఉంది. ఎవడు ఎంత చెప్పినా సరే రాదు. ఎందుకంటే ఆవిడలో ఆ సీరియస్‌నెస్, ఆ ఎమోషను, ఆ స్ట్రగులు, ఆ ప్రెషర్ అనేది ఫేస్ చేసి ఆ గేమ్‌లో ఉండుంటే అప్పుడు వచ్చి ఉండేది సింపతి. సో, ఆవిడకి రావట్ల, అతనికి రావట్ల. అందువల్ల. అయితే మరి ఆ అమ్మాయి కూడా చెప్పింది. బయట ఏం వెళ్తుందో మాకు తెలీదండి. మేమైతే జెన్యూన్‌గా ఉంటున్నాం. మాకే ఉన్నట్టు మాకు నచ్చినట్టు అనిపించినట్టే ఉంటున్నాం. సరే ఏదైతే జరగనైన లెక్క లైట్ అయితే తీసుకున్నారు. మరి వీళ్ళు కూడా ఇంకేం చెబుతారు? వీళ్ళు ఏదో చెప్పాలని కూడా ప్రయత్నం చేయలే. వాళ్ళకి అనిపించిందో ఒక ఆడియన్‌గా చూసేటప్పుడు మెజారిటీ ఆడియన్స్ ఎట్లా ఫీల్ అవుతారో అది వాళ్ళ ముందైతే చెప్పారు. వాళ్ళ వివరణ అయితే వాళ్ళు ఎప్పటిలాగే రొటీన్‌గా ఇచ్చారు. ఇవి లైవ్ అప్డేట్స్. ఆటకి ప్రోమో అంటారా? ఇది ఫిజికల్ స్ట్రెంత్ అండ్ ఫోకస్ టాస్క్‌లు గనుక ఆ కాళ్ళు తడుపుకుంటూ పోవాలి గనక అందరూ మరి కాళ్ళు తడుపుకుంటూ అది స్లోప్ ఎక్కారా లేదా ఇవన్నీ చూసుకొని చెప్పాలి. మరి నిఖిల్, పృథ్వీ ఫస్ట్ టై అయితుంది. చాలా బాగా ఆడతారు. చాలా కష్టపడి ఆడతారు. అయితే మరి ప్రేరణ ఏమో ఎలిగేషను. ప్రతిసారి కాళ్ళు తడుపుకొని పోవట్ల కొందరు ఆ పాయింట్ దాటుకుంటూ వెళ్ళిపోయారని చెబుతుంది గనుక, మరి ఆవిడకి అన్యాయం జరిగింది అనేది ఆవిడ బాధపడతా ఉంది. నాకిక్కడ అన్యాయం జరిగింది. నేను కాళ్ళు తడుపుకొని పోయా. బట్ మిగతా వాళ్ళు అట్లా జరగలేదని లెక్క. సో, మరి ఏం డెసిషన్ తీసుకున్నారు? ఎట్లా తీసుకున్నారు? ఆ హెల్మెట్ విషయంలోనే ఆయన పడిపోవడం వల్ల కన్సిడర్ చేయలేదని కూడా ఒక అప్డేట్ అయితే వచ్చింది. చూద్దాం మరి ఏం జరిగింది లైవ్‌లో టాస్క్ అయిపోయిన తర్వాత. నిజంగా ప్రేరణకు అన్యాయం జరిగిందా? పృథ్వీకి అన్యాయం జరిగిందా? లేకపోతే సంచాలకులుగా ఫెయిర్ డెసిషనే పర్ఫెక్ట్‌గా జడ్జిమెంట్ ఇచ్చారా? లేకపోతే వాళ్ళేమైనా కన్‌ఫ్యూజ్ అయ్యారా? ఫెయిర్‌గా డెసిషన్ తీసుకోలేకపోయారని కూడా మనం ఎపిసోడ్ అయిపోయిన వెంటనే న్యూస్ బౌల్‌లో అప్‌లోడ్ చేస్తాం. చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటుంది. మిస్ కాకుండా చూడండి. థాంక్ యూ.